హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటూ ఈ వీడియో సండేది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సండే రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. వీడియో చాలా బాగుంటుంది, ఫన్నీగా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీళ్ళిద్దరే ఆరబెట్టారండి. ఈరోజు సండే కదా, అందుకని రోజు కార్తీ ఆరబెడుతుంది. పాపం బట్టలు తీస్తుంది, ఆరబెడుతుంది, మడత పెడుతుంది. ఈరోజు చిన్న పాప కూడా హెల్ప్ చేసింది అనమాట. ఇది పెద్ద పాప చూడండి. కారు ఊరేళ్ళు వచ్చిన తర్వాత అంత డస్ట్ పట్టింది. మొత్తం ఏవి పడితే అవి ఎలా రాశారు. పృథ్వీరాజ్ అంట. ఇవి చూడండి ఎలా చేశారో. చెత్త కింద మా కారు అయితే ఒకసారి కడగాలన్నమాట. వస్తున్నారండి, వాళ్ళు వస్తున్నారు చూడండి. ఎవరు వచ్చారు చెప్పండి. వంకాయ 12K ఈక్షిత్ చూడండి. చదివేసుకోవడానికి హిందీ నోట్బుక్ కట్టుకొని వచ్చేస్తున్నాడు. పెద్ద హిందీ ఎగ్జామ్ ఉంది కదా 2 రోజుల తర్వాత మళ్ళీ, అందుకే. సందీప్ ఎలాగా చేస్తానే ఎఫెక్ట్ పెట్టేసి మంచిగా బయట మంచిగా బాల్కనీలో అంటే కార్ పార్కింగ్లో మంచం అయితే వేసుకున్నామండి. మంచం వేసుకొని కూర్చున్నారు అన్నమాట. సండే కదా ఈరోజు సరదాగా అని చెప్పేసి బైక్ తీసాను ఆల్రెడీ. బుక్ కట్టుకొచ్చాడు హిందీ బాయ్ ఫుల్ బిజీ. ఓకే బాయ్. అవును, పొద్దునే వెళ్ళావు కదా క్లాస్కి. ఆడు పాపం హిందీ పండిట్ అండి. క్లీనింగ్ అయితే చేసాము. కరెంట్ లేదు అంటే ఇన్వర్టర్ మీద అదైతే నడుస్తుంది అనమాట. లైట్ వస్తే చాలా బాగుంటుంది. చూడండి 1 మంత్ అవుతుంది దగ్గర 20కి తీసుకొని వచ్చాం. కొంచెం అయితే పెరిగినట్టు అనిపిస్తుంది అనమాట. బాగుంది. ఇంక ఇవి 2 అయితే చెప్పాల్సిన లేదు. భలే ఆడుకుంటున్నాయి అండి. ఫస్ట్లో కొంచెం డల్గా ఉన్నా కానీ ఇప్పుడైతే భలేగా మంచిగా ఆడుకుంటున్నాయి. బాగా క్లీన్ చేసాం. అయినా కానీ ఇది కొంచెం పాత తొట్టులాగా ఉంది. మేము మోసపోయి తీసుకొచ్చాం. టైం వచ్చేసి ఇప్పుడైతే 1 గంట అయింది. మా వారు ఇప్పుడు స్నానం చేస్తున్నారు అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది. మళ్ళీ తినేటప్పుడు అయితే వీడియో తీస్తున్నప్పుడు కలుద్దాం. ఏంటమ్మా తెగ ముచ్చట్లు వేసుకుంటున్నారా? ఆ డబ్బులు ఇచ్చుకున్నావా? నేను ఫ్రీగా వచ్చింది అనుకున్నాను నేను. ఇంకా ఎగ్జామ్ ఉంది తెలియదు. ఆడు పండిట్ చదువు బిడ్డ డోర్ కట్టిన అడ్డేసుకున్నట్టు అది అడ్డేసేసుకున్నాడు. పొద్దు నుంచి ఐసీ అయితే మరి ఇప్పుడు వచ్చింది క్లాస్కి వెళ్ళి. మరి సండే బాగానే ఉన్నావు. తెల్లగానే ఉన్నావు. దొరికేస్తారులే అమ్మాయిలు, ఏం కాదు. మటన్ కర్రీ, బాగా రైస్, తినేసాక ఐస్ క్రీమ్కి వెళ్దాం తొందరగా. కానీ ఎక్కడికి? పొల్లైస్. దట్ ఈస్ యెస్టర్డేస్ పన్నీర్ కర్రీ. రాత్రి ఉండేవాడిని పన్నీర్ బటర్ మసాలా. ఎంత బాగుందో. దగ్గరికి ఎడతారా? బగారా రైస్లో తింటున్నారు. వేసేనాడు తినేస్తాడు కలిపేసి. కాత్య అది నింటుంది. పృథ్వీ బాగుందా? మా ఈక్షిత్ కూడా తింటున్నాడు. ఇదంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. కబోర్డ్ పక్కన అక్కడే ఉంది, వెళ్తే ఏంటండి. డాడీ పడుకున్నాడు. సౌండ్ చేస్తే 2 అయిపోద్ది. తర్వాత మీ ఇష్టం. అక్కడ పెట్టండి అమ్మా డీజే బాక్స్. ఈ ఫ్రెండ్స్ అది వచ్చేసి ఇది నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా, ఈ ఫోను. ఆ ఫోన్ కొన్నప్పుడు బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు మాకు. ఎయిర్పోర్ట్స్ ఒక 2 బాక్స్. మైక్ అండి, మైక్ టెస్టింగ్ 1 2 3. ఫ్రెండ్స్ వీడియో నేనే తీస్తున్నాను కదా, అందుకే నేను కనిపించకపోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్.
సందీప్ స్టార్ట్ కరా. ఐసి కింద పెట్టక ఐసి పోతా. బంద్ చేసినాడు ఇంకో చేరితే వెళ్ళి ఉంటది. ఎవరు లేరు అసలు క్లాస్కి వెళ్ళిపోయారు 4 గంటల వరకు వాళ్ళకి. ఈ సభకి విచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే మన తాతయ్య గారు, పిన్ని తాతయ్య గారికి, అలాగే మరి చూడండి 5 రూపాయలకి 2 అంట. సిరిగిపోని ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం? 10 రూపాయలు 4 ఓ బిచ్చగా రిచ్ బిచ్చగా రిచ్. నా దగ్గర లేవు. నేను బిచ్చగెత్తని. నేను బిచ్చగెత్తని, నువ్వు రిచ్ వ్యానవి. ఓకేనా? అందుకే నేను అడుక్కోను. ఎందుకు 5 రూపాయలతో నేను సంపాదించుకుంటాను. ఈక్షిత్ సాయి కూడా తీయండి. ఒక టికెట్ ఎంత? ఒకటి 2000 రూపాయలు కాబట్టి 5కి 2 టికెట్లు. 5 రూపాయలకి 2 వచ్చాయి. 5కి 2 టికెట్లు. అసలే డబ్బులు ఊరికే రావు ఎవరికి. మా ఇసి చూడండి ఫోన్లో తంబోలా పెడుతుంది. ఉండు సెట్ చేస్తా. ఐసి ఎన్నిగా 2 ఇచ్చేయండి. మీ అన్నగారు అప్పడగచ్చు కదా నువ్వు. రెంట్కి తీసుకెళ్ళి తప్ప లేకపోతే తీసుకోండి. అదిగో 10 రూపాయలు స్టార్ట్ చేస్తారా ఈ రోజుకి? అదిగో 10 రూపాయలు. నెక్స్ట్ సండే వచ్చిన 2 డబ్బులు ఎంత వచ్చాయి కలెక్షన్? ఆడాలి అలా ఆడతారు. చూడండి ఫ్రెండ్స్ అంతా తొందర. నెంబర్ 3 ఏ అలా చెప్తుందేంటి? ఒకరోజు అన్ని వస్తున్నాయి మనకి, అన్ని వస్తున్నాయి. ఇక్కడ 49 డబ్బులు అన్ని 10 రూపాయలు దొబ్బేడా? నీ దగ్గర 5 రూపాయలు ఫస్ట్ హౌసీ డబ్బులు ఇచ్చే. ఎంత చేసికి 10 రూపాయలు కష్టం. 5 రూపాయలు ఈవిడికి 5 రూపాయలు ఇచ్చాను. 2 లైన్ది. 10 రూపాయలు ఇంకేనా ఉంది? ప్రీవియస్ నెంబర్ 15, ఇప్పుడు నెంబర్ 10. 4040. అంతే ఆడదాం. పాడు ఫస్ట్ పాట స్టార్ట్ చేయి. ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ట్యూషన్కి చదువులు పెడతా. పాడు. వంగ తోట మలుపు కాడా పాడరాలే పాడరాలే అది పాడుతుంది. పాడు. మైక్తోనే పాడాలి. అది ఎందుకు తీసాము? పాడే నువ్వు పెట్టుకుని దృష్టి. లాలేలో లాలాలం. ఏ అట్ట బాక్స్ ఎదగొట్టే మళ్ళీ అందరూ పెట్టాలి ఆయన. చూసా ఆడ కుక్క ఏదనుకున్నా తెలుసా? ఆడికి ఆడు సెట్ చేసుకొని రాదు, ఎదుటి సెట్ చేయడానికి చూస్తున్నాడు. కార్లు ఎన్నప్పుడు పాడుకోలేదు. ఎక్స్ట్రాలు చేస్తున్నావు కానీ మైక్ ఎందుకు సరదాగా? మైక్ ఎందుకు? పాడు కదా
రా ఓకే యాక్షన్ తలుదారు లలు దర్వాజ లస్కర్ బోనర్ పండగకి వస్తానని రాకపోతుంది లటీకా పూరు పోరికి లబ్బరు గాజులు తెస్తానని తేకపోతుంది వస్తావా ఓకే 64 బాబాయ్ ఛార్జింగ్ అయిపోద్దని ఇష్టమైన పాట నేను ఏదో కూలిచ్చి బతిమాలుకున్నట్టు వాళ్ళే కూలిచ్చి బతిమాలుకుంటారు చూడ ఉంది లూజ్ అయిపోతాయి I was less. నో వీడియన్ వాలెట్ ఇచ్చేవండి వయ్యారం చేస్తున్నాడు పాడమంటే అయ్యా సందీప్ని ఆశీర్వదించి ఒక 1116 ఇవ్వాలండి. పెళ్ళేంటి పేరేంటమ్మా? నా పేరు తెలుగు కోల్డ్ తెలుగు రెడీగా ఉన్నారు కోరస్. మీరు అక్కడ స్విచ్ బంద్ చేయాలి చెప్పు అని చెప్తారు. రాజా బిల్లి ఓడి కట్టి గుండెల్లో నా చేయి గంటే కొట్టి నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఆనందూరి వారంటే మళ్ళీ పొట్టి కవింత పాడే కా మీద నా మైక్ అవసరం లేదు కానీ మైక్ ఉండాలి. మా అమ్మ అయితే పాడతాడు మైక్ పట్టేసి అలాగిచ్చుకోరు మైక్తో అంటే మైక్తోనే పాడాలి. ఇంత ల్యాగ్ చేస్తే బాగోదు, అస్సలు బాగోదు ల్యాగ్ చేస్తే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. పాడు పాడుకోండి సైలెంట్ గా ఉండాలి. సరే ఉంటాను. పాడలే బాబు సరే పాడు మామూలు పాడతావు గట్టి పాడైతే గట్టిగా పాడు. దూరం పెట్టుకో ఇంపి ఒక పని చేయి, మైక్ ఆఫ్ చేసి పట్టుకో. మైక్ ఆఫ్ చేసి పట్టుకో. మైక్ దూరం పెట్టి పాడుతున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పాడు పాడలే కళ్ళ ముందు నువ్వు ఉండగా రెప్ప కూడా పడదుగా, నువ్వు తప్ప ఇంకెవరు కనబడరే, నీ ప్రాణమైతే ఊపిరి నువ్వే, జన్మాలెందున నీతో నీ మొదలు యుద్ధమే రాని సిద్ధమై ఉన్నా విడవనంట నీ చెయ్యే చాలు. అందరం ఒక రకం అయితే ఆడింకో రకం. యా అంటే ఎందుకు వచ్చింది అక్కడ ఏంటిది మాకేంటిది అంటున్నాను. బుజ్జిలు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. రావట్లేదా? కూతారి కొట్టుకుందా చిలకమ్మ మనుషుల్లోనా చిగిరంత మెలిక ఉంది అయితే హరే రామ చిలక స్టార్ట్. చప్పట్లు. రెడీ వద్దు అవేమి నాకు రెడీ 1 2 3 కళ్ళు మూసి యోచిస్తే ఎక్కడికొచ్చా ముందే ముందే, నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్ల ముందే, ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ, పసిచిలక పసిచిలక నీ కలలే కన్నానే పరవశమే, నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా. కుమ్మిళ్ళు ఏముందో ఏదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ పేరు తెలుస్తుంది ఎలువది హృదయం, నువ్వు ఎదురుగా కనబడితే కలవదు కల సమయం, నీ ఎలుగులు పెట్టుకుంటే ఇది ఇదేమో తెలియని తరుణం ఇది. ఫస్ట్ పాడతాను స్టార్ట్ చేస్తే మేము వెనకాల స్టార్ట్ చేస్తాం. నువ్వు ఎక్కువ చెప్పాలి లే పాడు. పాట రిలీజ్ చెప్పు ఒకసారి. దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడనేవే, నాదన్నదంతా నీవే నీవే. పాట మర్చిపోతున్నాను. దూరా తర్వాత నా తోడు సరే నీవే, ఓకే.
మైక్ ఆన్ చేస్తున్నాను. Karaoke mode. దూరాన ఉన్నా నా తోడి నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే, జాబిల్లి కోసం ఆకాశమల్లే చేశాను నీ రాకకై. పాపనుడు కూడా కడ ఆపి చూడు, ఎర్ర పువ్వు చిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు, పడతలైనా పడుతుంది లేకపోతే తింటది, పోతే పోతుంది పోతే ఇంకోటి వస్తుంది. వీడియో డైరెక్టర్ ఆఫ్ ఛానల్ యశ్వతల్ వ్లాగ్స్. పాడు పాడు గజాల. వరములు కురిపిస్తాడని నమ్మలేను, నాకు నీ ప్రేమే దొరికే వరకు, హృదయం ఒకటుంటుందని అంతా అంటుండేని. డాడీ ఎంతసేపే సర్చింగ్ నువ్వు చేతులు అవన్నీ కతుపుకూడదంట. పాట పాడ ఏ డాడీ మా డాడీ ఏం చెప్పుడు పాట పాడదు సినిమా పేరు చెప్పాలి. టైం వచ్చేసి 5:30 అయింది. ఇంకా నేను డ్యూటీ ఎక్కాలి కదా, ఇల్లు ఉడ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా ఆట మధ్యలోంచి డిస్కంటిన్యూ చేసేసాను. వాళ్ళు వచ్చేసి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. నేను ఇల్లు గుమ్మాలు తుడిచేసి ఇంకా బయట కార్ పార్కింగ్ దగ్గర బయట వాకలు కూడా తుడిచేసుకున్నాను అనమాట. ఇప్పుడు తుడిచేసుకొని నైట్కి కల్లాపు జల్లేసుకుంటాను అనమాట ఒకసారి. అట్లాగా ఇప్పుడు తుడుచుకోకపోతే మళ్ళీ దుమ్ము మొత్తం లోపలికే వస్తుంది. ఎంత దుమ్ము వస్తుందో అండి, చాలా దుమ్ము అయితే వస్తుంది. ఎందుకంటే స్కూల్ బస్సులు, కార్లు, ఆటోలు, బండ్లు స్పీడ్ మీద వెళ్తాయి. ఎందుకనమాట వాళ్ళకి ఇలా ఇంటికి నలుగురు వచ్చినప్పుడు భలే సరదాగా ఉంటుంది అనమాట. అలాగైనా అందరూ ఏం సరదాగా ఉండరు. ఇక ఈ సందీప్ కానీ సందీప్ తమ్ముడు అలా అయితే సరదాగా ఇంట్లో మనుషుల్లాగే ఇంకా బాబాయ్లు అంటే బాబాయ్ అన్నట్టుగా పిల్లల్ని అయితే బాగానే చూసుకుంటారండి. ఐస్ క్రీమ్ కావాలా అది కావాలా అని అడిగి వాళ్ళు ఇప్పిస్తారు. మా ఆయన కూడా ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టడం అని, ఇంకా ఖర్చుకి అయితే వెనకాడడం ఏమి ఉండదండి. నువ్వు పెట్టు నేను పెట్టాను ఏమి లేకుండా ఇంక ఇంట్లో మనుషుల్లాగే కలిసి అయితే ఉంటారండి. ఇంకా అయిన వాళ్ళకంటే ఏళ్ళైనా ఇవన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళైతే. చాలా సంవత్సరాలు బట్టి అయితే తెలుసు సందీప్ మాకు. ఇంకా ఇంట్లో మనుషులకి అంత నమ్మకం. ఇంకా వాకలా తుడిచేసి కాళ్ళు చేతులు మొహం అయితే కడిగేసుకుని వాళ్ళకైతే చాయ్ పెట్టిచ్చేసి నేనైతే కాఫీ తాగాను. ఇంకా సాయంత్రం అయింది, చీకటి పడ్డది కదా, ఇంకా బయటకైతే వచ్చి బయటని చూడండి. అయ్యో 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 చాలని ఎంత దూరం పరిగెట్టిందండి. తింటావా వెళ్ళిపోతావా చెప్పు. అది కాదన్నా ఇప్పుడు ఐశ్వర్య పడితే మంచిగా చెప్తున్నా గొడవ అవుతుంది. ఇప్పుడు నేను చూడడానికి రెడీ. నాని వెళ్ళి ఇంకా పోతావా చెప్పు. అయిపోయాడు. బయట చేస్తున్నా మధ్యలో నువ్వు వద్దని నువ్వేమన్నావు? అయ్యో బురాన్ బురాన్ బోల్తే అరే పొయ్యను వదులు వదులురా అంటే. నైట్ వచ్చి పప్పు, మళ్ళీ చికెన్ ఉండేవండి. కేజీ చికెన్ ఎప్పుడూ అయిపోయింది, కొంచెం ఉంది. మళ్ళీ వైట్ రైస్, మళ్ళీ వైట్ రైస్ ఉండేమో అందరూ తింటున్నారు. ఇక మా కోసం మధ్యాహ్నం మటన్, అది కొంచెం బగారా రైస్ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటున్నాము. వీళ్ళందరూ ఇప్పుడు తింటున్నారు.
ఇదిగోండి. ఇది అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఇచ్చిందండి. ఇది కడిగేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ పెట్టేసి ఇప్పుడైతే మంచిగా వేసుకోవడానికి అయితే వస్తుంది. స్ప్రైట్ తాగుతున్నారు, ఒకళ్ళు నిమ్మకాయ తాగుతున్నారు. పొద్దున మటన్ కొంచెం ఉంది, బగారా రైస్ కొంచెం అయితే ఉంది, మళ్ళీ సరిపోవని చెప్పి అందరికీ మళ్ళీ 1 కేజీ చికెన్ తీసుకొచ్చి మళ్ళీ వైట్ రైస్ అయితే వండేసానండి. పప్పు టమాటా పలచగా వండేసాం. అందరం కలిసి అయితే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నామండి చాలా రోజులకైతే. ఇంకా వీళ్ళు టైం 11 అయిపోయింది, అప్పటికే బయలుదేరి వెళ్తామని చెప్పి బయలుదేరుతున్నారనమాట. సూరారంలో ఉంటారు వీళ్ళు. బాయ్ బాయ్ నీకే బాయ్. చల్లగా ఉందిరా బయట. బాయ్ బాయ్ బాయ్. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారండి. అప్పటికే టైం వచ్చేసి బయట ముచ్చట్లు అవి పెట్టి 11:15 ఏమైపోయింది. మళ్ళీ పొద్దునే డ్యూటీకి వెళ్ళాలంట. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా లోపల నా పనులు ఉంటాయి కదా, తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు అవి తోమేసుకొని మంచిగా సింకు గ్యాస్ అన్ని నీట్గా పెట్టేసుకున్నాడు. ఎందుకంటే తెల్లవారితే సోమవారం కదా. ఇంకా పక్కల అవి కూడా మంచిగా వేసాను. సాలిని వాళ్ళు కూడా వెళ్ళిపోతా అన్నారు. ఉండండిలే పొద్దునే ఎదురు లేట్ అయిపోయిందని చెప్తే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్.